నమస్తే. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సో దాదాపు 1 ఇయర్ కావస్తుంది, ఇప్పటివరకు ఆ ఊసే లేదు. కాంగ్రెస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తొలి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే రవి గారు. మిమ్మల్ని ఉద్యమకారుడు అనాలా, కాంగ్రెస్ నేత అనాలా, ఎట్లా అనాలి? ఫస్ట్ ఉద్యమకారుడు, తర్వాత కాంగ్రెస్ నేత. సో దాదాపు ఏడాది కావస్తుంది. మీరు పొంగులేటి అంచుడుగా మీకు పేరుంది. ఇన్ని రోజులైంది, మీకు పదవి లేదు, ఏం లేదు, ఇంకా ఉద్యమకారుని అని చెప్తున్నారు. ఉద్యమకారులకు న్యాయం జరగట్లేదు. ఎట్లా చూడాలి దీన్ని మరి? అంటే ప్రధానంగా మేము అడిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి 250 గజాల స్థలాన్ని ఏమని మేము ముందు నుంచి అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టి అందరు మంత్రులను కలుస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ పెట్టింది కూడా అదే, దాన్నే ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒకటొకటి చేసుకుంటూ వస్తూ ఉన్నది. 6th డిమాండ్గా ఉద్యమకారులది ఉంది. మా డిమాండు పరిష్కారం చేస్తారన్న ఆశ మాకున్నది. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమకారులందరూ మోసం చేసిండు. కేసీఆర్ ఏ అయితే విస్మరించిన అంశాలు అన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. కాబట్టి ఆల్రెడీ ప్రజాపాలనలో జనాలను అప్లై చేసుకోమన్న దాంట్లో చివరి అంశంగా ఉద్యమకారులని గుర్తించాలని, ఉద్యమకారుల కేసులు వివరాలు, ఉద్యమకారులు ఎక్కడ పాల్గొన్నారు, ఏ జైలుకు పోయినరో, ఏ కేసులు ఉన్నాయి, మొత్తం కూడా వివరాలు ఏమన్నా మేము అందరం అప్లై చేసుకున్నాం. దాంట్లో మేము వస్తాము. ఖచ్చితంగా చివరి అంశంగానైనా ఉద్యమకారులకు 250 గజాల స్థలం చేర్చి మాకు ఇస్తారన్న ఆశాభావం మాకున్నది. కాంగ్రెస్ నేతగా ఉన్నారు, కాంగ్రెస్ మంత్రుల్ని కలిశానని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. ఏం జరుగుతుంది అసలు? లేదు, ఖచ్చితంగా మా సమయం వస్తుంది. మంత్రులందరూ దానికి పాజిటివ్ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసినాం, జూపాల కృష్ణారావు గారిని కలిసినాం, శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్కి చెప్పినాము, పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం. అందరికి చెప్తా ఉన్నాం. సరైన సమయంలో క్యాబినెట్లో చర్చిస్తారు. మాకు 250 గజాల స్థలం ఖచ్చితంగా వస్తుంది. పొంగులేటి ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పొంగులేటి కూడా మీకు గతంలో హామీ ఇచ్చిండు. ఎమ్మెల్సీ అన్నారు, ఎంపీ టికెట్ అన్నారు, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కూడా అయిపోతున్నాయి. పిడమర్తి దారేటు మరి? కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తానన్నది, అదేవిధంగా చైర్మన్ ఇస్తానన్నది. చైర్మన్లు ఇంకా 100 ఉన్నాయి. వచ్చే లిస్టులో కానీ భవిష్యత్తులో కానీ నాకు ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం అయితే వస్తుంది. కేసీఆర్ అంటే బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు కాంగ్రెస్లోకి వచ్చారు. దాదాపు ఏడాది గడుస్తుంది, ఎక్కడ ప్రస్తావన రావట్లేదు మీది. అసలు ప్రభుత్వం పట్టించుకుంటుందా రవిని? తప్పకుండా పట్టించుకుంటుంది. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల కాలం సమయం ఉంది. తర్వాత చైర్మన్లు మొన్ననే ఇచ్చిండు కొంతమందికి. ఇంకా దాదాపుగా 100 చైర్మన్ల వరకు ఉన్నాయి. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 150 చైర్మన్లు ఇచ్చిండు. తెలంగాణలో మనం 34 ఇచ్చినాం. అంటే ఇంకా 100 పైచీలకు చైర్మన్లు ఉన్నాయి. వచ్చే లిస్టులో నాకు చైర్మన్ వస్తుందన్న ఆశ నాకు ఉన్నది. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్నే మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? మేము డిమాండ్ చేయట్లేదు, మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గవర్నమెంటు మాకు ఇస్తానన్నది, దాన్ని ఇవ్వమని మేము అప్పీల్ చేస్తున్నాం. మేము ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఇంకా ఉద్యమం చేసేంత ఓపిక మాకు లేదు. ప్రభుత్వానికి మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, మాకు ఇవ్వమని. మీరు ఇస్తారనేది ఇవ్వమంటున్నాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ఆర్థిక భారం పడదు. ఇది మేము పెన్షన్ అడుగుతలేదు, మేము ఇంకా వేరే అడుగుతలేదు. ప్రభుత్వము గ్రామాలలో ఉన్నటువంటి భూమిని ఐడెంటిఫై చేసి ఉద్యమకారులకి ఇవ్వటం, దానివల్ల ప్రభుత్వానికి పడే ఆర్థిక భారం ఏం లేదు. కాబట్టి ఆర్థిక భారం పడని అంశం కాబట్టి మాకు 250 గజాల స్థలం ఇస్తారన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది. ఉద్యమకారులని చాలామంది చెప్పుకుంటున్నారు, ఉద్యమాలు చేసినామని చెప్తున్నారు. అసలు ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి, ఏం చేయాలి? ఉద్యమకారులను గుర్తించడానికి చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలు ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నాయి, వాళ్ళు జైలు బోయలు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, వాళ్ళు పెట్టిన సభలు సమావేశాలు ఉన్నాయి, వాళ్ళు వివిధ సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన ర్యాలీలు సభలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా మనం గుర్తించవచ్చు. పాదయాత్రలు ఉన్నాయి. తెలంగాణలో మాలా వర్స్ మాదిగా రెండు వర్గాలుగా చీలిపోయినాయి. మందకృష్ణనేమో మాలలకే రేవంత్ రెడ్డి మాలలకే ప్రియారిటీ ఇస్తున్నాడు, మాకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. మీరేం చెప్తారు దీనికి? అంటే తెలంగాణలో మాదిగలంతా కూడా కాంగ్రెస్ పార్టీకే రావాలని నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి వెంట ఉండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగ లేరంటారా? చాలా కీలకంగా కూడా ఉన్నారు పదవులలో. చాలా కీలకంగా ఉన్నారు. పెద్ద కులము. రేవంత్ రెడ్డి గారు మాదిగలకు న్యాయం చేస్తారు. అదేవిధంగా నేనేమి పిలిపిస్తున్నంటే, రేవంత్ రెడ్డి వెంట ఉందాం, ఏబిసిడి సాధిద్దామని నేను మాదిగలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మందకృష్ణ మాదిగని నమ్ముకొని బీజేపీ వైపు పోతే మాదిగ జాతి నష్టపోద్ది, తద్వారా దళిత జాతి నష్టపోతుంది, గిరిజనులు కూడా నష్టపోతారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీలకు, గిరిజనులకు, రిజర్వేషన్లకు వ్యతిరేకం. సో బీజేపీతో వద్దు, మోడీ అమిత్ షా వద్దు, మనం రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి గారితో పోవాలని నేను చెప్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణలో మాలలు మాదిగలు కలిసికట్టుగా
ఐక్యంగా ఉంటే ఎస్సీ వర్గీకరణ ఇంకా ఈజీ అయిపోతుంది కదా, ఎందుకు డివైడ్ అయిపోయినట్టు? ఇక్కడ కలిసి ఉంటే బాగుండేది, కలిసి మాట్లాడుకుంటే బాగుండేది. ఈ విషయం మీద మా బట్టి విక్రమక్క గారు మౌనం వీడి తర్వాత మాదిగా నుంచి మాల నుంచి కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు. దీన్ని వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఇది ఉద్రిక్తల దారితీయక ముందుకే దీన్ని పరిష్కారం చేసుకోవాలి. మందకృష్ణ మాదిగా మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? ఎందుకంటే మీ పార్టీ వాళ్ళని విమర్శిస్తున్నాడు, వివేక్ వెంకటస్వామిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, ప్రియారిటీ వాళ్ళకే ఉంటుంది, మాదిగా లేకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు కృష్ణ మాదిగా వైఖరి వర్గీకరణ మీద కరెక్ట్గా లేదు. నిజానికి ఒక నాయకుడు వర్గీకరణ చేసుకోవాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడుకొని, ముఖ్యమంత్రి గారు 30 ఏళ్ల పాటు మా కులం వర్గీకరణ కోసం కొట్లాడుతుంది, మేము నీ ఎమ్మటి ఉంటాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, లేకపోతే మంత్రి పదవి ఇస్తారా, 250 గజం స్థలం ఇస్తారా, నా జాతి మొత్తం నష్టపోయింది, మాకు ఏబీసీడీ చేయండి, మీ పక్కన ఉంటాం, ఇక ఈ పనులు చేయండి అని యాజ్ ఏ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన క్లారిటీ ఉన్నాడు, అసెంబ్లీలో మాట్లాడిండు, ఉద్యోగులు లెక్కలు తెప్పించుకున్నాడు, మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిండు, అదేవిధంగా ఏకసభ్య కమిషన్ వేసిండు. ఇవన్నీ వేసినాక కూడా అతన్ని ద్రోహి అనడం, నేను రోడ్డు మీద నిలబెడతా అనడం వల్ల నష్టం జరుగుద్ది. నిజానికి కృష్ణమాదిగా ఆలోచనాపరడ విజ్ఞానవంతుడైన నాయకుడు అయితే రేవంత్ రెడ్డి గారిని కలుపుకొని ఈ సమస్యని పరిష్కారం చేయొచ్చు. వ్యతిరేకంగా పోతే మాదిగలు నష్టపోతారు. మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి ఉద్యమానికి నిజాయితీ లేదంటారు ఇప్పుడు మీరు? నిజాయితీ కాదు, జ్ఞానం తోడు కావాలి దానికి. ఇప్పుడున్న సమయంలో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది, రాష్ట్రాలు చేసుకోమని. అప్పుడు ఏం చేయాలి, రాష్ట్రం ప్రభుత్వమే చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి ఇంపార్టెంట్. ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ముఖ్యమంత్రిని కన్విన్స్ చేయాలి, ముఖ్యమంత్రితో ఉండాలి, ముఖ్యమంత్రిని పిలిపించి పెద్ద మాదిగ సభ పెట్టి అందులో ముఖ్యమంత్రిని ఒప్పించి మాదిగలకు న్యాయం చేసే విధంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రిని తిట్టిపోతే ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి దూరం అయిపోతే ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? గత 10 ఏళ్ల నుంచి జరగలేదు అని, అంటే న్యాయం జరగలేదు ఉద్యమకారులకు అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందుకనే కాంగ్రెస్ని తెచ్చుకున్నామని చెప్తున్నారు. 10 ఏళ్లలో జరగని న్యాయం ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అనుకుంటారు మీరు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాను, మేము అడగలే, వాళ్ళే పెట్టిండ్రు. అదేవిధంగా ప్రజాపాలనలో చేర్చిండ్రు, మేమందరం కూడా అప్లై చేసుకున్నాము. నమ్మకం ఉంది, సమయం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ వదిలిపెట్టిన మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు భర్తీ చేయాలనుకున్నారు కాబట్టి మాకు అవకాశం వస్తుందని మాకు నమ్మకం ఉంది. 250 గజం స్థలం వస్తుంది, అందుకోసమే ఉద్యమకారుల సంఘం పెట్టుకొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా తెలంగాణలో మాలా వర్సెస్ మాదిగా, ఇక్కడ 2 వర్గాలు చీలిక పైన ఒకవైపు మందకృష్ణ మాదిగా ఉద్యమం ఆయన చేస్తున్నాడు, ఎస్సీ వర్గీకరణ పేరుతో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. తెలంగాణలో న్యాయం జరగలేదు ఇప్పటి వరకు కూడా. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందే దానికి మా అందరికి కూడా 250 గజాల స్థలం ఎన్నికల్లో ఏదైతే మీరు హామీగా పెట్టారో ఆ హామీని నెరవేర్చాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత పిడమర్తి రవి రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఒకవైపు డిమాండ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది.